ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి విటీజీ గురుకుల ప్రవేశ పరీక్ష 5th క్లాస్లో అడ్మిషన్ కోసం జరిగినటువంటి ఈ ప్రవేశ పరీక్ష సంబంధించిన ప్రశ్న జవాబులను క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. అవి క్వశ్చన్లు, వాటికి సంబంధించిన జవాబులను మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, స్టార్ట్ వీడియో. విటీజీ సెట్ 2024 అంటే 5th క్లాస్లో అడ్మిషన్ కోసం జరిగినటువంటి గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. దీనికి సంబంధించిన అన్ని క్వశ్చన్ ఆన్సర్ని మీకు అందిస్తాను, ప్రశ్న జవాబులను. పార్ట్ ఏలో తెలుగు సంబంధించినటువంటి 1 నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఈద్ ఉల్ ఫితర్ అనే పండుగను గల మరొక పేరు ఏంటంటే దీనికి రంజాన్ అనే పండుగ అంటారు. ఇది సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్, బి. తర్వాత పాలపిట్ట అందంగా ఉన్నది. గీత గీసిన పదం ఏ భాష భాగానికి చెందింది అన్నట్టు. గీత గీసిన పదం అందంగా ఉన్నది విశేషణానికి సంబంధించింది. దీని యొక్క సరైన సమాధానం డి అవుతుంది. మూడో ప్రశ్న, దేశ ప్రజల మధ్య పెంపొందించాలి. ఏం పెంపొందించాలి అంటే దేశ ప్రజల మధ్య స్నేహభావం పెంపొందించాలి. దక్షిణ గంగాని ఏ నదిని అంటారంటే దక్షిణ గంగాని కృష్ణానది అన్నారు, మూసీ నది అన్నారు, గంగా నదిని కూడా అన్నారు. దక్షిణ గంగాని గోదావరి నదిని అంటారు. సి ఆన్సర్ సరైన సమాధానం. ఉడత సహాయం చేసింది. ఈ వాక్యంలో కర్తను గుర్తించండి. కర్త ఏంటంటే ఇక్కడ ఉడత అనేటువంటిది కర్త కాబట్టి ఇక్కడ సరైన సమాధానం బి అవుతుంది. దేశభక్తిని పెంపొందించే గీతాలను ఏమంటారు? దేశభక్తిని పెంపొందించే గీతాలను జాతీయ గీతాలు అంటారు, జానపద గీతాలు అన్నారు, భక్తి గీతాలు అన్నారు, పారమార్థ గీతాలు అన్నారు. దీని యొక్క సరైన సమాధానం సి, జాతీయ గీతాలు అంటారు. గాథ సప్తశతి ఏ భాష సంకలనం? ఈ గాథ సప్తశతి ప్రాకృతిక భాషా సంకలనం. గ్రంథాలయం అంటే గ్రంథాలయం అనగా గ్రంథాలు ఉండే చోటు. అంటే ఆట స్థలం కాదు, గుడి కాదు, బడి కాదు. సరైన సమాధానం డి. ఈ క్రింది బొమ్మలలో ద్విత్వాక్షరం గల పదం ఉన్న బొమ్మను గుర్తించండి. ద్విత్వాక్షరం ఏది? గంట ద్విత్వాక్షరం కాదు, ఉయ్యాల ద్విత్వాక్షరం కాదు, మంచం అనేది ద్విత్వాక్షరం కాదు. నిచ్చెన అంటే ద్విత్వాక్షరం ఉంది, అంటే ఒత్తుంది కాబట్టి ఇక్కడ సరైన సమాధానం బి అవుతుంది. పిల్లల్లారా పాపల్లారా గేయని రాసింది ఎవరు? పిల్లల్లారా పాపల్లారా గేయని రాసింది ఎవరంటే ఆరుద్ర. డి సరైన సమాధానం. కింది పదాలలో సరైన పదం గుర్తించండి. ఏది? పకాతము, పతాకము, పరాకము, పరంకము. దీని యొక్క సరైన సమాధానం సి, పరాకము. సమ్మక్క సారలమ్మ ఏ జిల్లాలో జన్మించారని ఇచ్చాడు. సమ్మక్క సారలమ్మలు ఏ జిల్లాలో జన్మించారంటే వరంగల్ జిల్లాలో జన్మించారు. బి సరైన సమాధానం. ప్రపంచంలోని అతి ఎత్తైన రాతితో కట్టబడిన ప్రాజెక్ట్ ఏదంటే దీన్ని నాగార్జున సాగర్ అనే ప్రాజెక్టు. ఇది ప్రపంచంలో అతి ఎత్తైన రాతితో కట్టబడిన ప్రాజెక్టు. ఖా నుండి రా వరకు గల అంటే బండి రా వరకు గల అక్షరాలను ఏమంటారంటే ఇక్కడ హల్లులు అంటారు. అచ్చులు కావు. అచ్చులు అంటే ఆ నుంచి అమ్మ వరకు అచ్చులు కాబట్టి ఉభయాక్షరాలు అంటే 0 0 విసర్గ, ఇవి ఉభయాక్షరాలు కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ది హల్లులు. సిరి దీనికి బహువచనం ఏంటి? సిరి అనే దానికి బహువచనం ఏంటి? సిరులు. సిరులు సరైన సమాధానం. ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? ఒగ్గు కథ కళాకారుడు ఎవరంటే మిద్దె రాములు ఒగ్గు కథ కళాకారుల్లో ఫేమస్ ఇతను. ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తే దాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరం అంటారు. ఇంతకుముందు క్వశ్చన్ ఈ విధంగా అడిగింది కాబట్టి దాని కింద ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తే అదే అక్షరం వచ్చింది చూడండి, దీకి ద్వియొత్తు అంటే ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తే దాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరం అంటారు. సరైన సమాధానం బి. గాంధీజీ తల్లి పేరు ఏమిటి? గాంధీజీ తల్లి పేరు ఉత్లీబాయి. ఫస్ట్ ఆన్సర్ రైట్. దశకంఠుడు అనగా ఎవరంటే దశకంఠుడు అనగా రాముడు కాదు, ఆంజనేయుడు కాదు, దశరథుడు కాదు. దీని యొక్క ఆన్సర్ రావణుడు. దశకంఠుడు అంటే 10 తలాలు ఉంటాయి కాబట్టి అతనికి దశకంఠుడు అంటారు. సమాధానం బి. భూమికులు అనగా అర్థం. భూమికులు అనగా అర్థం ఏంటంటే రాజులు, భూమిని పాలించేవారు, అంటే రాజ్యాన్ని పాలించేవారు, భూమిని పార్ట్ సికి సంబంధించిన మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు 46 నుంచి 70 వరకు ఉంటాయి. దీనిలో చూడండి, షెడ్ చేయబడిన భాగం ఎంత? షెడ్ చేయబడిన భాగం ఎంత అంటే 1 2 3 4 5 5/8. దీని యొక్క ఆన్సర్ సి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ సమాధానం చూసుకోవచ్చు. ఇచ్చిన శ్రేణిలో తరువాత వచ్చు సంఖ్య. ఇచ్చిన శ్రేణిలో తర్వాత సంఖ్య ఏంది? 80 ఇచ్చిండు, 77 ఇచ్చిండు, 74 ఇచ్చిండు. తర్వాత ఏమొస్తుంది అంటే ఇక్కడ 3 తీయడం జరిగింది. అంటే 74 నుంచి 3 తీస్తే 71. దీని యొక్క ఆన్సర్ ఇది. ఒక పడవ 300 కిలోగ్రాముల బరువు మోయగలదు. పడవలో కూర్చున్న వ్యక్తుల బరువు 220 కిలోగ్రాములు. అయితే ఇంకెంత బరువు పడవ మోయగలదు? అంటే దీన్ని తీసేయాల్సి ఉంటుంది. 300 నుంచి 220 తీసేస్తే ఎంత? 8. దీనికి ఒక సరైన సమాధానం డి. ఒక టీచర్ 72 పుస్తకాలు కొన్నది. తరగతిలోని అందరి విద్యార్థులకు 4 నోటు పుస్తకాలు చొప్పున 4 నోటు పుస్తకాలు చొప్పున పంచింది. ఎందరు విద్యార్థులకు పుస్తకాలు పంచింది? అంటే 72ని అంటే అందరి విద్యార్థులు 4 నోటు పుస్తకాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ దీని యొక్క ఆన్సర్ 18. 7వది అంటే ఏ యొక్క ఆన్సర్ సరైనది.
అంటే 72 4 4 4 ఒకట్ల 4 తీసేస్తే 3 432 వస్తుంది కాబట్టి ఇక్కడ 00 అంటే 18. ఇది సరైన సమాధానం ఏ. స్వాతి 2 లీటర్ల జ్యూస్ను 200 మిల్లీలీటర్ పట్టే గ్లాసులో పోయాలంటే అలాంటి గ్లాసులు ఎన్ని అవసరం ఉంటాయి? అంటే 2 లీటర్ల జ్యూస్ను 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసులు అంటే 200 అంటే 2 లీటర్స్ అంటే 2000 లీటర్స్ మిల్లీలీటర్స్. అంటే స్వాతి 2 లీటర్ల జ్యూస్ను 200 మిల్లీలీటర్ పట్టే గ్లాసులో పోయాలంటే అలాంటి గ్లాసులు ఎన్ని అవసరం అంటే 2 లీటర్స్ అంటే ఏంటి 2000 మిల్లీలీటర్స్ అన్నట్టు. అంటే ఎన్ని 10 మిల్లీలీటర్ల గ్లాసులలో పోస్తే కరెక్ట్ 2 లీటర్స్ అవుతుంది కాబట్టి దీని యొక్క సమాధానం ఏ. 2 కిలోగ్రాములు 500 గ్రాముల పప్పు డాష్ గ్రాములు అంటే 2 కిలోగ్రాములు మళ్ళీ 500 గ్రాములు 2 కిలోగ్రాములు 500 గ్రాముల పప్పు ఎంత అవుతుందంటే 2500 గ్రాములు అవుతుంది. సమాధానం బి. సమాన బరువు గల 7 బియ్యం బస్తాల బరువు 350 కిలోలు అయిన ఒక్కొక్క బియ్యం బస్తా బరువు ఎంత? సమాన బరువు గల 7 బియ్యం బస్తాల బరువు 350 కిలోలు అయినప్పుడు ఒక్కొక్క బియ్యం బస్తా బరువు ఎంత అంటే సి 50. చూడండి డైరెక్ట్ వస్తే 7×5 35 350 కిలోలు కాబట్టి దీని యొక్క ఆన్సర్ సి. చూడండి ఇక్కడ ఈ సింబల్ ఇవ్వడం జరిగింది. ఈ సింబల్ యొక్క 5 స్టూడెంట్స్ అయితే ఒక్కటి సింబల్ 5 స్టూడెంట్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 అంటే 5 అంటే ఎన్ని స్టూడెంట్స్ అవుతున్నారు 25 స్టూడెంట్స్ అవుతున్నారు కాబట్టి దీని యొక్క ఆన్సర్ బి సరైన సమాధానం. 12 అరటి పండ్లు వేల 58 రూపాయలు అయితే ఒక డజన్ అరటి పండ్ల వేల ఎంత? ఎలా అడిగినంటే 12 అరటి పండ్లకు ఎంత రూపాయి 58 రూపాయలు అన్నాడు. అయితే ఒక డజన్ అరటి పండ్ల వేల ఎంత అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేశాడు. ఒక డజన్ అంటేనే 12 అరటి పండ్లకి 58 రూపాయలు ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ సమాధానం ఏ. ఒక జీబులో 8 మంది కూర్చోగలుగుతారు. ఒక ఊరి నుండి మరొక ఊరికి మేళాకు 48 మంది వెళ్ళడానికి అలాంటివి ఎన్ని జీబులు కావాలి? అంటే ఒక్క జీబులో 8 మంది కూర్చోగలరు. ఒక ఊరి నుండి వేరొక ఊరికి వెళ్ళుటకు 48 మంది ఎలా వెళ్తారు? ఒక్క జీబులో 8 మంది అంటే 48 మంది ఎలా వెళ్తారంటే ఒక్క జీబులో 8 మంది కూర్చుంటే 48 మందికి ఎన్ని జీబులు కావాలన్నట్టు. దీని యొక్క సరైన సమాధానం 6. 48 కాబట్టి కరెక్ట్. దీని యొక్క సమాధానం డి. ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని చతురస్రాలు ఉన్నాయి? 6 చతురస్రాలు ఉన్నాయి. దీంట్లో 2 కిలోలు ఎన్ని గ్రాములు అవుతాయి? 2 కిలోలు ఎన్ని గ్రాములు అయితే 1 కిలో 1000 గ్రాములు అవుతాయి కాబట్టి 2 కిలోలు 2000 గ్రాములు అవుతాయి. దీని యొక్క సమాధానం ఏ. ఒక ట్రక్కు 140 సిమెంట్ బస్తాలు మోయగలదు. 5 ట్రక్కులు ఎన్ని సిమెంట్ బస్తాలు మోస్తాయి? ఒక్క ట్రక్కు 140 అంటే ఇంటూ 5. దీని యొక్క సమాధానం 750. 59 654 792 400లకు అవరోహణ క్రమము ఏది? అవరోహణ క్రమం ఏదంటే ఇది చూడండి ఇక్కడ పెద్ద నుంచి చిన్న వరకు. పెద్ద ఏంది ఫస్ట్ 792 ఉంది, తర్వాత 654 ఉంది, తర్వాత 400 ఉంది, తర్వాత 59. దీని యొక్క ఆన్సర్ ఏది? ఇది డి. 750 సెంటీమీటర్ 750 సెంటీమీటర్సు దీన్ని మీటర్స్ సెంటీమీటర్స్ మార్చమని కాబట్టి 7.50 సెంటీమీటర్స్ ఇది అవుతుంది. బి సరైన సమాధానం. 12 × 40 ఎంత అవుతుంది? 480 అవుతుంది. దీని యొక్క సమాధానం బి. 800 + 00 + మళ్ళీ 20 + 60 = ఎంత? 8020. ఏ సమాధానం. అవని ప్రతిరోజు 5 రూపాయలు ఖర్చు చేయను. ఈ విధంగా ఒక వారంలో తను ఖర్చు చేసింది ఎంత? అంటే రోజుకి 5 రూపాయలు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7×5 = 35. దీని యొక్క సమాధానం సి. ఇక్కడ ఉన్నటువంటి గడియారం తెలిపే సమయం ఎంత? చూడండి ఎంత అంటే చూడండి ఇక్కడ చిన్న ముళ్ళు 12 మీద ఉంది, పెద్ద ముళ్ళు 3 మీద ఉంది. అంటే 12:15 అవుతుంది. ఇక్కడ 12:15 ఎక్కడ ఉంది? ఇగో సి ఆన్సర్. దీర్ఘ చతురస్రాలు ఎన్ని భుజాలు కలిగి ఉంటాయి? ఎన్ని ఉంటాయంటే 4 భుజాలు కలిగి ఉంటాయి. డి సరైన సమాధానం. 68 రూపాయలను 4 పిల్లలకు సమానంగా పంచిన ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి? ఎన్ని రూపాయలు వస్తాయి? 17 రూపాయలు వస్తాయి. సమాధానం 17. ఇక్కడ చూడండి క్వశ్చన్ 12 × 3 12 ముళ్ళ 36 అయితే ఎంత అంటే 31 36. ఇక్కడ 36 రావాలి. ఇక్కడ ఎంత రావాలంటే ఇక్కడ చూడండి 36 వచ్చిందా? ఇక్కడ ఎంత రావాలా? 4 36 రావాలి. ఇక్కడ సమాధానం ఏ. 162 126 166 167ల ఆరోహణ క్రమంలో రాయగా ఆరోహణ క్రమంలో అంటే ఏంటి? చూడండి చిన్న నుంచి పెద్ద కాబట్టి 126 ఫస్ట్, మళ్ళీ 162 166 167. ఇంతకుముందు
అవరోహణ క్రమం, ఇప్పుడు ఆరోహణ క్రమం. కాబట్టి దీని సమాధానం డి. 4208ని సంఖ్యా రూపంలో రాయగా 4208. దీని యొక్క ఆన్సర్ ఇది. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మీరు ఇంగ్లీష్లో 4208 ఈ సంబంధించినట్టు మొత్తం మీరు ఇంగ్లీష్లో చదువుకుంటే కూడా దీని ఆన్సర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా సరైన సమాధానం చూసుకోవచ్చు. 9024లను ఉపయోగించి వ్రాయగల అతిపెద్ద సంఖ్య ఇది 9420. దీని ఆన్సర్ ఇది డి. తర్వాత పార్ట్ డిలో ఎన్విరాన్మెంట్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. 71 నుంచి 90. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చెప్తాను. సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు? సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్, ఏ. తాడును దేని ద్వారా తయారు చేస్తారు? తాడును దేని ద్వారా తయారు చేస్తారు? జనపనార ద్వారా తాడును తయారు చేస్తారు. మన దేశ జాతీయ జంతువు ఏది? మన దేశీయ జాతీయ జంతువు పులి, టైగర్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్. ఏ జిల్లాలో రామప్ప దేవాలయం కలదు? రామప్ప దేవాలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదు రామప్ప దేవాలయం. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఆదిలాబాద్ కాదు, నిజామాబాద్ కాదు, కాబట్టి రంగారెడ్డి కాదు, జయశంకర్. ఆన్సర్ రైట్. ఇంగ్లీష్ వాళ్ళు కూడా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఆన్సర్. పైన ఇచ్చిన ఆకును గుర్తించండి. ఇది ఏ ఆకు? పైన ఇచ్చిన ఆకు చూడండి, కరెక్ట్ తామరాకు. మందార కాదు, మల్లె కాదు, మామిడాకు, తామరాకు సరైన సమాధానం. బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? బాలల దినోత్సవాన్ని మనం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్, నవంబర్ 14. ఏ వస్త్రాలు మనల్ని చలి నుండి రక్షిస్తాయి? ఏ వస్త్రాలు రక్షిస్తాయి చలి నుండి? పాలిస్టర్ కాదు, సిల్క్ కాదు, పత్తి కాదు. ఉన్ని వస్త్రాలు చలి నుండి మనల్ని కాపాడుతాయి, రక్షిస్తాయి అన్నట్టు. ఎడారి ఓడాని ఏ జంతువుని పిలుస్తారు? ఎడారి ఓడాని ఏమంటారు? గుర్రం కాదు, ఏనుగు కాదు, గాడిద కాదు, ఒంటె, క్యామెల్ను ఎడారి ఓడాని పిలుస్తారు. ఆహారానికి ముఖ్యమైన ఆధారం ఏంటి? ఆహారానికి ముఖ్యమైన ఆధారం ఏము? అని కుట్టడమా? కాదు. అల్లడం కాదు. పరిశోధన కాదు. వ్యవసాయం అనేది ఆధారానికి ముఖ్యమైన ఆధారం. ఆహారానికి ముఖ్యంగా వ్యవసాయాన్ని పండిస్తాం ఆహారం, కాబట్టి ఇది సరైన సమాధానం. ఏ పదార్థం ఉండడం వలన ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి? ఏ పదార్థం ఉంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయంటే పత్రహరితం. ఈ బి సరైన సమాధానం. పత్రహరితం అనేటువంటి ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఏ మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు వస్తాయి? అంటే పొదలు కింద పొదల నుండి ఏ మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు వస్తాయి? అంటే పొదలు ఉండడానికి ఎక్కువ కొమ్మలు వస్తాయి. సమాధానం సి. కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమంటారు? గ్రామాల సముదాయాన్ని ఏమంటారు? మండలం అంటారు. గ్రామాలు కలిసి మండలం అంటారు. మండలాలు కలిసి జిల్లా అంటారు. జిల్లాలు కలిసి రాష్ట్రం అంటారు. రాష్ట్రాలు కలిసి దేశం అంటారు. కాబట్టి దీని యొక్క సమాధానం బి. డోలు వాయిద్యాల తయారీకి ఏమి ఉపయోగిస్తారు? డోలు వాయిద్యాల తయారీకి ఏమి ఉపయోగిస్తారంటే జంతువుల యొక్క చర్మంతో డోలు అంటే డప్పులు అవి తయారు చేస్తారు. కాబట్టి దీని సమాధానం బి. ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగటం, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండటం, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళటం. పై సిస్టమ్ని ఏమంటారు? సిస్టమ్ని ట్రాఫిక్ సిస్టమ్ అంటారు. సమాధానం డి. దిక్కులు ఎన్ని? దిక్కులు 4. తెలుసుగా, దిక్కులు 4. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఇవి 4 దిక్కులు. దీని సమాధానం డి. తేనె ఎక్కడి నుంచి లభిస్తుంది? తేనె ఎక్కడి నుంచి లభిస్తుంది? కాండం నుంచా, ఆకుల నుంచా, పళ్ళ నుంచా? తేనె పూల నుండి లభిస్తుంది. తేనెటీగలు పూల నుంచి తేనెను సేకరిస్తాయి. తేనె పూల నుంచి లభిస్తుంది. గుడ్లు పెట్టి పొదడం కోసం, ఆహారం కోసం, వేసవి చలి కాలంలో వాతావరణాన్ని తట్టుకోవడం కోసం కొన్ని పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తాయి. వాటిని ఏమంటారు? అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళే వాటిని ఏమంటారంటే వలస పక్షులు అంటారు. సరైన సమాధానం ఏ. పక్షి శరీరం వేటితో కప్పబడుతుంది? పక్షులు చూసాం కదా, పక్షులు వేటితో కప్పబడి ఉంటాయంటే ఈకలతో కప్పబడి ఉంటాయి. చర్మం, రంధ్రాలు, చెవులు కాదు, ఈకలు. ప్రతి పక్షికి ఈకలతోని వాటి చర్మం కప్పబడి ఉంటుంది. సరైన సమాధానం ఏ. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రం కనిపించే కుటుంబాలను ఏమంటారు? చిన్న కుటుంబం అంటారు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ అమ్మ, నాన్న, పిల్లలు మాత్రం కనిపించే కుటుంబాలను చిన్న కుటుంబం అంటారు. కానీ దీని యొక్క ఆన్సర్ ఇది కాదు, డి. దీనికి సరైన సమాధానం విష్టి కుటుంబం అంటారు. సమాధానం ఇది. కాబట్టి ఇది కూడా సమాధానమే. కన్ఫ్యూజ్ ఉంది రెండిట్లో. ఈ 2 క్వశ్చన్లకు మార్కు కలిపే అవకాశాలు ఉంటాయి. ఏ వాయువులు వాతావరణంలోని మార్పులకు కారణమవుతున్నాయి? ఏ వాయువులు? ఏ అండ్ బి. ఏది? ఏ అంటే కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్. ఈ 2 కూడా వాతావరణంలో మార్పులకు కారణమవుతున్నాయి. సరైన సమాధానం డి. ఈ మెంటల్ ఎబిలిటీ. దీనికి సంబంధించిన క్వశ్చన్. పటాన్ని పూర్తి చేయ భాగం. ఈ పటాన్ని పూర్తి చేసే భాగం సి. దీనికి సరైన సమాధానం. 92 యొక్క క్వశ్చన్ యొక్క సమాధానం షార్ట్, బి.
93 యొక్క సమాధానం, దీనికి సంబంధించిన ఈ క్వశ్చన్కి యొక్క సమాధానం ఏంటంటే సి. క్రింద ఐచ్ఛికాలలో భిన్నమైన దానిని సమాధానం గుర్తించు. భిన్నంగా ఏది ఉంది? కోడి, పులి, పిచ్చుక. ఇవన్నీ జంతువు సంబంధించినటువంటి రాయి అనేటివి కాదు. కోడి పక్షి, పులి అనేటువంటిది జంతువు, పిచ్చుక పక్షి. కాబట్టి ఇక్కడ వేరుగా భిన్నంగా ఏది ఉంది? రాయి అనేటువంటిది భిన్నంగా ఉంది. దీని సమాధానం సి. ఏజెడ్ బీవై సిఎక్స్లో తర్వాత వచ్చేది ఏది? డిడబ్ల్యూ. సమాధానం బి. భిన్నంగా ఉన్న పటంను గుర్తించండి. భిన్నంగా ఏది ఉందంటే ఇక్కడ ఇది ఉంది, అంటే ఈ మూడిట్లో కంటే ఇది భిన్నంగా ఉంది, కాబట్టి దీని సమాధానం ఇది. క్రింది వరుసలో తర్వాత వచ్చు పటం, అంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇక్కడ ఏది వస్తుందంటే దీని తర్వాత ఈ పటం వస్తుంది. సారీ ఇది రాదు, ఈ సరైన సమాధానం కాదు. దీని యొక్క సరైన సమాధానం ఇది డి. భిన్నంగా ఉన్నది ఏది? భిన్నంగా ఏది ఉంది ఇందులో? చూడండి, ఇది వేరుంది, ఇది వేరుంది, ఇది భిన్నంగా ఉంది. సి సరైన సమాధానం. ప్రశ్నార్థకంగా ఉన్న చోట వచ్చేది ఏది? అంటే క్వశ్చన్ మార్క్ ఉన్న చోట ఏది వస్తుంది? ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఏది వస్తుంది అంటే దీనికి సరైన సమాధానం చూడండి, సరైన సమాధానం ఇది. క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు, మళ్ళీ ఇదే ఇచ్చాడు, కాబట్టి దీని యొక్క సమాధానం సి అవుతుంది. ఇది కాదు, సమాధానం సి. ప్రశ్నార్థకంగా ఉన్న చోట వచ్చినది. ఇక్కడ ప్రశ్నార్థకంగా అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? ఇది ఉంది, తర్వాత ఇది వచ్చింది, తర్వాత దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఏ. స్టూడెంట్ విద్యార్థులు, నేను ఈరోజు జరిగినటువంటి మీ యొక్క అవగాహన కొరకు మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన. దాదాపు వీటికి అన్ని సమాధానాలు దాదాపు సరైనవే. కాకపోతే ఏవైనా ప్రశ్నలకు సమాధానం కరెక్ట్ కాకపోతే మీరు సరిచూసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. పార్ట్ బిలో ఇంగ్లీష్ సంబంధించిన ప్రశ్న బలం ఉంటాయి. ఇక 21 యొక్క ఆన్సర్ బి సరైన సమాధానం. తర్వాత 22కి సంబంధించిన ఆన్సర్ డి. 23 సి, 24 డి. ఇక్కడ నేమింగ్ వర్డ్స్ అని ఇవ్వడం జరిగింది. నేమింగ్ ఏది? ఏకలవ్య అనేది నేము, కాబట్టి ఇక్కడ నేమింగ్ వర్డ్ సి సరైన సమాధానం. ఇక్కడ అండర్లైన్ వర్డ్ అడగడం జరిగింది. బాబు కాబట్టి ఇతను బాయ్స్, కాబట్టి ఇక్కడ బి అనేది సరైన సమాధానం. హీ అని అంటారు కాబట్టి, షీ అంటే లేడీ కాబట్టి బి అంటే హీ అతను, బాబు మేల్ కాబట్టి బి సరైన సమాధానం. ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఇచ్చాడు. స్టీల్కి సంబంధించి, గ్లాస్ సంబంధించి కరెక్ట్ వర్డ్ ఏదంటే స్టీల్ అనేది కరెక్ట్ వర్డ్, డి సరైన సమాధానం. ఇక్కడ దీని యొక్క సమాధానం డి. 29 సమాధానం బి. ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా, అంటే మధ్యలో ఉన్నది అడిగింది కాబట్టి బిట్వీన్, సి సరైన సమాధానం. ఐ డాష్ అన్ యాపిల్ ఎవ్రీడే, ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీడే, డి సరైన సమాధానం. దేర్ ఆర్ డాష్ మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్, అంటే ఎన్ని? 2 మ్యాంగోస్, అంటే మ్యాంగో 2 అంటున్నాడు కాబట్టి మ్యాంగోస్, ఇది 2 మ్యాంగోస్ సరైన సమాధానం. 32 యొక్క ఆన్సర్ ఏ. 33 ఆన్సర్ బి. ఇక్కడ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్ చదువుకొని మనం దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 34 యొక్క ఆన్సర్ ఏంటంటే సి. ఏ సిమిలర్ అండ్ హీజ్ సన్ హూ డ్రైవర్స్ ద డాంకీ టు ద మార్కెట్ అని ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ హే మిల్లర్ అండ్ హీజ్ సన్, దీని యొక్క సరైన సమాధానం సి. వేర్ డూ దే డ్రైవ్ ద డాంకీ, దీని యొక్క సరైన సమాధానం టు మార్కెట్, బి. 36 యొక్క సమాధానం ఏ. 30 యొక్క సమాధానం సి. 37 యొక్క సమాధానం సి. 38 యొక్క సమాధానం క్లిక్ ఎట్ డి. 39 సమాధానం డి. 40 సమాధానం బి. 41 సమాధానం సి. అలా ఇంకొక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన సమాధానాలు మీరు చూసుకోండి ఫ్రెండ్స్, చెప్పేస్తున్నాను. 42 బి, 43 సి, 44 ఏ, 45 సి.